ఒంగోలు మంగమూరు రోడ్ మర్రిచెట్టు కాలనీ దగ్గర సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో ఈ నెల 27, 28 తేదీల్లో సంతనూతలపాడు నియోజకవర్గంలో క్లస్టర్స్ వారీగా జరిగే వర్చువల్ టీడీపీ మహానాడు కార్యక్రమం ఏర్పాట్లపై నాయకులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ మరియు నియోజకవర్గ పరిశీలకుడు మన్యం శివనాగమల్లేశ్వరరావు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడు కార్యక్రమం ఎమ్మెల్యే పరిశీలకులు మండల వారీగా నాయకులతో సమావేశం అయ్యారు. ప్రతి క్లస్టర్లో జరిగే మహానాడు కార్యక్రమంలో కార్యకర్తలు భోజనాలు, మంచినీళ్లు అన్ని సౌకర్యాలు ఉండాలని నాయకులను కోరారు. క్లస్టర్లో ఉండే నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు అందరూ పాల్గొని మహానాడు కార్యక్రమం విజయవంతం చేయాలని నాయకులకు సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పార్లమెంటు నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్లు, మండల సెక్రటరీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ కో ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరైనా మన అంతరంగ ఒకటేనన్నా. అందరికీ నమస్కారం. ఈరోజు మన కొత్త అబ్జర్వర్ గారు మన మినీ మహానాడు మహానాడు వర్చువల్ ఎలాగ చేస్తున్నారో అబ్జర్వేషన్కి కోసం వచ్చారు, మనం కలవడానికి వచ్చారు. మంచి తెలుగుదేశం పార్టీ వర్కర్లు, మంచి లోకేష్ గారి దగ్గర, అదేవిధంగా అది కాకుండా సెక్రటరీ వర్కింగ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. సో ఈరోజు ప్రత్యేకంగా దీనికోసం వచ్చారు కాబట్టి ప్రతి మండల పార్టీ ప్రెసిడెంట్ ప్రస్తుతం ఎలాగా ఈ మహానా గారి ప్రెస్ చేశారు, ప్రత్యేకంగా వచ్చిందని అది జరిగిన తర్వాత ఇతర విషయాలన్నీ తీసుకెళ్ళాలి మనం. సో ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. మా కాన్స్టిట్యున్సీకి రావడానికి ఫేస్ చేసిన తర్వాత గుర్తుపట్టారు, నాకు ముందు చూసాను, కానీ ఆయనకి ఇంకోసారి ప్రత్యేక ధన్యవాదాలు. నేను మన్యం శివనాగమల్లేశ్వరరావు, నా పేరు మల్లిబాబు అంటారు. నేను గుంటూరు జిల్లాకి 2 times టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడిగా చేశాను, 3 times జిల్లా యువత అధ్యక్షుడిగా చేశాను. ఆ తర్వాత ఇప్పుడు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా వచ్చేటప్పుడు ఇప్పుడు ఈ బాధ్యత ఈ సంతనూతలపాడుకి నాకు అప్పచెప్పడం జరిగింది. మీ అందరికీ అంటే నేను మీ అందరి సీనియర్లు, అందరికీ అవగాహన అంతా అవగా ఉంటుంది. మేము ఫార్మాలిటీకి వచ్చినా మీరు అందరూ కూడా మీ బాధ్యతలు మీరు అందరూ అంటే నేను మీకు చెప్పే పని లేదు, మాకంటే మీరే బాగా చేస్తారు. కాదు ఏంటంటే ఏదన్నా ప్రకారం పోవాలి కాబట్టి నేను రావడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మీరందరూ కూడా రేపు జరగబోయే మహారాజు కార్యక్రమాన్ని అదే పార్టీ ఆదేశించిన ప్రకారం కూడా మనందరం కూడా ఎక్కడ ఏ క్లస్టర్లో ఎలా జరుపుకోవాలి ఏంటి అనేది ఏదనుకున్నా కానీ అందరం చర్చించుకుని జరగబోయే 27, 2 రోజులు కార్యక్రమాన్ని మనందరం కూడా విజయం చేసుకొని మరొకసారి మహానాడు అంటేనే మన పార్టీ కార్యకర్తలు పండుగ అని చెప్పి మరొకసారి తీసుకున్నాం. 3 ఏరియాల్లో 3 క్లస్టర్లు ఉన్నాయి. మా మండలం 3 మండలాల్లో 3 క్లస్టర్లు ఉన్నాయి. ఒకటి మహానాడు కార్యక్రమం మీద అందరినీ గ్రామస్తు, రెండవది అమ్మనపురం గ్రామం క్లస్టర్లో 10వ క్లస్టర్. తెలుగు జాతి మనది, తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరైనా మన అంతరంగ ఒకటేనన్నా. యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాషన్నా. వచ్చిందన్నా వచ్చాడన్నా, వచ్చిందన్నా వచ్చాడన్నా, వరాల తెలుగు ఒకటేనన్నా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది.
మహాభారతం పుట్టింది మహేంద్రవరంలో, భాగవతం వెలసింది ఏకశిలా నగరంలో. ఈ రెంటిలోన ఏది కాదల్లా. స్పెషల్ అభ్యర్థి నాగమల్లేశ్వర గారికి, మన ప్రీతం శాసనసభ్యులు బిఆర్ కుమార్ గారికి, నాలుగు మండల అధ్యక్షులకు నమస్కారాలు. ముందు ఈ తమిళ గురించి విషయాలు విన్నాము. మన అంబటి రాంబాబు కేసులో కూడా 80 మిత్రులు జరిగినాం. అంబటి రాంబాబు తగాదు. అంతకుముందు రైసింగ్లో ఇసుక దాని మీద గొడవ సత్యంలో చేసిన గొడవ ఈ అబ్బాయి పార్టీకి అందులో యూత్లో బాగా యాక్టివ్గా ఉన్న నాగమల్లేశ్వర గారు మన కౌన్సిల్ చేయడం కూడా మనం అనుకుంటున్నాం. అట్లా మా ఎమ్మెల్యే గారు చెప్పిన చూసిన ప్రకారంగా మందుపాడు మందులు మా 2 లక్షలు ఉన్నాయండి. 2 లక్షల్లో మేము 7 లక్షలు 9 లక్షలు దీంట్లో మేము ఏర్పాటు చేసుకున్నాం. మండల స్థాయిలో 3 లక్షలు. అందుకని మేము బాగానే జనం 3 మంది పార్టీ ఆదేశించాలని మేము చేసుకున్నాం. రండి మా క్లస్టర్ ఇన్ఛార్జీలు చెప్పు నువ్వు వెలుగు జాతి మనది, తెలుగు జాతి మనది, నింపుగ వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరైనా మన అంతరంగం ఒకటేనన్నా, యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాషన్నా. వచ్చిందన్నా వచ్చాడన్నా, వచ్చిందన్నా వచ్చాడన్నా, వరాల తెలుగు ఒకటేనన్నా. తెలుగు జాతి మనది, నిండుగ వెలుగు జాతి మనది. తెలుగు జాతి మనది, నిండుగ వెలుగు జాతి మనది. మహాభారతం పుట్టింది మహేంద్రవరంలో, భాగవతం వెలసింది ఏకశిలా నగరంలో. ఈ రెంటిలోన ఏది కాదల్లా, ఈ రెంటిలోన ఏది కాదన్న ఈ తాళ్ళ సంస్కృతి పెట్టుకున్న తెలుగు జాతి మనది, నీటుగ వెలుగు జాతి మనది. తెలుగు జాతి మనది, నీటుగ వెలుగు జాతి మనది. సాయి కలహం విజృంభించ నరసింహాలై గర్జించాను. స్వతంత్ర భారత్ కి జై. తిరుగులందుకొని సత్యాగ్రహాలు చేశారు. తెలుగు జాతి మనది, తెలుగు జాతి మనది, తెలుగు జాతి మనది, నీకు వెలుగు జాతి మనది. ఇంటిలో నారమరికలు అంటే ఇల్లెక్కి చాటాలా, అంటిలో నలగ తీయాలంటే గలగుడ్డు పెరిగి వేయాలా. పాలు కొంగు మన తెలుగు గడ్డలు పగలగొట్టవచ్చు, తెలుగు గడ్డలు పగలగొట్టవచ్చు. నలుగురిలో మన జాతి పేరును నలుగులతో తెలియదు. తెలుగు జాతి మనది, ఎందుకు వెలుగు జాతి మనది. తెలుగు జాతి మనది, ఎందుకు వెలుగు జాతి మనది. తెలంగాణ మనది, రాయలసీమ మనది, సర్కారు మనది, నెల్లూరు మనది, తెలంగాణ మనదే మనదే మనదేరా. తెలుగు జాతి మనది, ఎందుకు వెలుగు జాతి మనది. తెలుగు జాతి మనది, తెలుగు జాతి మనది. వెలుగు జాతి మనది, తెలుగు జాతి మనది, ఎందుకు వెలుగు జాతి మనది.
ప్రాంతాలైనా మన అంతరంగ ఒకటేనన్నా. యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాషన్నా. వచ్చిందన్నా వచ్చాడన్నా, వచ్చిందన్నా వచ్చా. నమస్కారం. మహానాడు 27-28 తారీఖుల్లో ఈరోజు దేశంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల ప్రకారంగా కాన్స్టిట్యున్సీ క్లస్టర్లో చేస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీకి మహానాడు అనేది ఎన్టీ రామారావు గారి బర్త్డే, ఇవన్నీ ఒక పండగ వాతావరణంతో చేస్తూ ఉన్నాం. మన కాన్స్టిట్యున్సీలో 11 క్లస్టర్లు ఉన్నాయి. 11 క్లస్టర్లో ఈరోజు బ్రహ్మాండంగా అరేంజ్మెంట్ చేసి ప్రజల్లో చాలా ఉత్సాహంగా, కార్యకర్తలు ఉత్సాహంగా ఈ మహానాడు చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు అందరికీ భోజనాలు, అన్ని అరేంజ్మెంట్స్ ఇంటర్నెట్ ద్వారా జరుగుతూ ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో మహానాడు ఊర్లలో జరుపుకుంటున్నాం. ఇంతకుముందు మహానాడు ఎక్కడో ఒక దగ్గర జరుపుకునే వాళ్ళం. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో ఊర్లలోనే మనం జరుపుకుంటాం, అంటే మన మండలంలో మనం జరుపుకుంటాం. అందుకని మన తెలుగుదేశం కార్యకర్తలకు, అభిమానులకు ఇది ఒక ప్రత్యేకమైన ఛాన్స్. మహానాడులో దగ్గర నుండి పార్టిసిపేట్ చేయడానికి ఇది సద్వినియోగం చేసుకొని ఈ మహానాడు మన కార్యకర్తలు అందరినీ బ్రహ్మాండంగా, ఉత్సాహంగా, సంతోషమైన వాతావరణంలో, పండగ వాతావరణంలో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మేమంతా కొత్తగా మనకు వచ్చిన నాగమల్లేశ్వరరావు గారు, మా అబ్జర్వర్, స్టేట్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు కూడా దీన్ని సమీక్షించడానికి వచ్చారు. అన్నీ విచారించారు, ఆయన కూడా చూశారు. ఆయన కూడా అరేంజ్మెంట్స్ బాగానే చేస్తూ ఉన్నారని ఆయన కూడా అభిప్రాయం ఉంటారు. రేపు కూడా ఆయన వచ్చి మనతో పాటు ఈ మహానాడులో 27-28 తారీఖుల్లో పాల్గొంటారు. సో జనాల్లో కూడా మంచి ఉత్సాహం ఉంది. తెలుగుదేశం పార్టీ 2 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేశారని జనాల్లో ఉత్సాహం ఉంది. అదేవిధంగా ఈ పండగ వాతావరణంలో ఈ మహానాడు మన కాన్స్టిట్యున్సీల్లో జయప్రదం చేయాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. బాగా ఎండలు ఉండవు వేసవి కాలంలో, అందుకని ప్రత్యేకంగా చర్యలు తీసుకొని ఫ్యాన్లు, ఏసీలు, ఏసీ హాలు, మజ్జిగ, వాటరు అందరికీ ఏమి ఇబ్బంది లేకుండా, ఒకసారి లోపలికి వస్తే ఎండ అయిపోయే వరకు బయటికి వెళ్ళకుండా పరిస్థితులు మేము ఏర్పాటు చేసాం. అది ప్రతి ఒక్కరికి రావాలని మంచి భోజనాలు అన్నీ ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొని ఈ పండగ వాతావరణం మీరు కూడా పాల్గొనాలని నేను ప్రత్యేకంగా ఆహ్వానిస్తాను. నా పేరు మన్యం సోనార్మల్లేశ్వరం అండి. మళ్ళీ సత్తంపల్లి నియోజకవర్గం స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. అలాగే ఈరోజు మహానాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏదైనా పండగ ఉందంటే అతిపెద్ద పండగ ఈ మహానాడు, ఈ 2 రోజులు. దీనికి సంతనూతలపాడు నియోజకవర్గానికి అబ్జర్వర్గా నేను రావడం జరిగింది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు దాకా అంతా పరిశీలించాం. బ్రహ్మాండంగా జరుగుతున్న ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా, అందరు క్లస్టర్లు కూడా ఎవరికి వాళ్ళ క్లస్టర్ పరిధిలో సుమారు 400 నుంచి 500 మందితోటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ అలాగనే ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా అక్కడ మహానాడులో ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అన్ని రకాలుగా భోజన వసతులు కానీ, అలాగనే అక్కడ ఎండాకాలం అయినా కూడా ఇబ్బంది లేకుండా కూలర్లు, ఏసీ, కళ్యాణ మండపాలు కానీ అన్ని రకాలుగా మజ్జిగ అన్నీ ఎక్కడా కూడా ఒక కార్యకర్తకి అక్కడ మహానాడులో ప్రతి సంవత్సరం జరుపుకునే మహానాడులో ఎలా జరుగుతుందో ఈ సంతనూతలపాడు నియోజకవర్గంలో 11 క్లస్టర్ల వద్ద కూడా అలాగనే జనసందోహంతో బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా రేపు ఈ స్థానిక సంతనూతలపాడు ప్రజలందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా ఈ రేపు జరగబోయే 27-28 కార్యక్రమాల్లో పాల్గొని అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.